హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా యుద్ధనీతి గురించి తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యుల వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, రాజు జనపద పాలనము, శత్రు సంహారము ఎలా చేయాలో వివరించండి అని భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో ఇలా చెప్పసాగారు. ధర్మనందన, రాజైన వాడు ముందు తనను తాను గెలవాలి, తరువాత శత్రువులను గెలవాలి. తనను తాను గెలవలేనివాడు శత్రువుల్ని ఎలా గెలవగలుగుతాడు? ధర్మనందన, తనను తాను గెలవడం అంటే తనలో ఉన్న కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యములను గెలవాలి. జితేంద్రియుడు కావాలి. ఆ ప్రకారంగా అరిషడ్వర్గములను జయించిన రాజు శత్రువుల్ని సులభంగా జయించగలడు. రాజు తన రాజ్య సరిహద్దులను, రాజ్యములో జనసంచార స్థలములను, దుర్గములను, సింహద్వారములను, అంతఃపురములను తగిన రక్షక భటులను నియోగించి రక్షించుకొనవలను. రాజు చారచక్షువుగా ప్రవర్తించాలి. శత్రురాజుల దగ్గర తన రాజ్యమంతటా అంతఃపురంలోనూ చారులను నియోగించి ఎప్పటికప్పుడు సమాచారమును స్వీకరించవలను. రాజు తాను బలహీనుడైనప్పుడు ఆ విషయం శత్రురాజులు పసిగట్టక ముందే మరొక బలవంతుడైన మిత్రరాజుతో సంధి చేసుకొనవలను. శత్రురాజుకు కప్పం కట్టి అయినా సరే తన రాజ్యమును రక్షించుకొనవలను. శత్రురాజు బలహీనుడైనప్పుడు అతడు మైమరిచి ఉండగా చూచి అతని మీద దాడి చేయాలి. విషప్రయోగము చేత గాని, అగ్నిని ప్రయోగించగాని అతని రాజ్యమును చిన్నాభిన్నం చేయాలి అని చెప్పి అనవసరంగా ఎవరితోనూ కయ్యమునకు కాలు దువ్వకూడదు. ముందు మంచి మాటలతో చెప్పి చూడాలి. తరువాత శత్రురాజుల్లో విభేదాలు కల్పించాలి, లొంగ తీసుకోవాలి. ఆఖరి అస్త్రంగా యుద్ధం చేయాలి. రాజు తన ప్రజలను కన్న తండ్రి వలె పరిపాలించాలి. ప్రజల సంపాదనలో 6వ వంతు మాత్రం పన్నుగా వసూలు చేయాలి. ఆదాయపు వనరులు సమృద్ధిగా లభించే అటవీ సంపద, గోవులు, గనులు మొదలగు వాటిని సమర్థులైన అధికారులను నియమించి అభివృద్ధి చేయాలి. తన రాజ్యంలో జరిగే అన్ని అభివృద్ధి పనులను రాజు ఒక కంటితో చూస్తూ ఉండాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. రాజు తన రాజ్యంలో కోటను ఎల్లప్పుడూ సంరక్షించుకుంటూ ఉండాలి. పశువులకు గడ్డి, గుర్రములకు దాన, ప్రజలకు కావలసిన ఆహార పదార్థములు, నూనెలు, నెయ్యి, ఆయుధములు, ఔషధములు, యంత్రములను సమృద్ధిగా నిల్వ ఉంచుకొనవలను. మంచినీటికి బావులను తవ్వించవలను. సమర్థులైన వారిని సైన్యంలో నియోగించవలను. శత్రువు తన మీదకి దండెత్తి రావడం పసిగట్టి వారు వచ్చు త్రోవలో వారి సైన్యమునకు ఆహార పదార్థములు, నీరు దొరకకుండా జాగ్రత్త పడవలను. రాజ్యములో రాజును, మంత్రులను, జనపదములను, కోశాగారమును, సైన్యమును, దుర్గమును, మిత్రరాజులను జాగ్రత్తగా చూచుకొనాలి. అలాగే రాజతంత్రమును సమర్థవంతంగా నడపాలి. ధర్మము, అర్థము, కామము అను 3 పురుషార్థములను పాటించాలి. సత్వరజస్తమో గుణములను సమపానంలో పాటించడమే రాజధర్మము. ప్రమాదవశాత్తు అర్థము, కామము బలహీనమైనప్పటికీ ధర్మం మాత్రం తప్పరాదు అని అంగీరసుడు, భరద్వాజుడు చెప్పారు. రాజైన వాడు ఇంద్రియములను జయించాలి, వాటికి వశుడు కారాదు. కామం వలన ప్రేరేపింపబడే జూదము, వేట,
స్త్రీ సంభోగము, మద్యపానము, ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మొదలగు వాటిని, క్రోధం వలన కలిగే దురుసుగా మాట్లాడడం, అనవసరంగా ఇతరులను దండించడం మొదలగు వాటిని వదిలిపెట్టాలి. వేదాధ్యయనము, యజ్ఞములు, యాగములు, దాన ధర్మములు చేయాలి. తనకు హాని తలపెట్టే వారి కుటిలమైన మాటలకు లొంగిపోకూడదు. నీతిమంతులైన మంత్రులతో దైవ చింతన, సుపరిపాలన సాగించాలి. దేవతలను, బ్రాహ్మణులను నిత్యం పూజించాలి. పితృదేవతలకు తర్పణ క్రియలు ఆచరించాలి. అశుభములను పారదోలి నిత్యం శుభప్రదములైన పనులు చేస్తూ రాజపాలన సాగించాలి. అటువంటి రాజు ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా సిద్ధి పొందుతాడు అని భీష్మాచార్యులు వారు ధర్మరాజుతో చెప్పారు. ధర్మరాజు భీష్మాచార్యుల వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, యుద్ధంలో శత్రువును జయించే సమయంలో ఎటువంటి యుద్ధనీతిని అనుసరించాలి వివరించండి అని. అప్పుడు భీష్మాచార్యుల వారు ఈ విధంగా చెప్పసాగారు. యుద్ధంలో సరిసమానమైన యుద్ధనీతి పాటించాలి. శత్రువు తన చతురంగ బలములతో యుద్ధం చేస్తుంటే నువ్వు కూడా నీ చతురంగ బలములతో యుద్ధం చేయాలి. శత్రువు ఒంటిగా యుద్ధం చేస్తుంటే నువ్వు కూడా ఒంటిగానే అతను ఎదుర్కొనాలి. నీ శత్రువు మాయోపాయములు, కపటోపాయములు ప్రయోగిస్తే నీవు కూడా అవే ఉపాయములు ప్రయోగించాలి. కానీ వెనక్కి తిరిగి పారిపోతున్న వారిని, ప్రమాదంలో ఉన్నవారిని, కత్తి ధనస్సు విరిగిన వారిని, శరణు జొచ్చిన వారిని, గుర్రం నుండి కింద పడ్డవారిని, మరొకరితో యుద్ధం చేయుచున్న వారిని చంపరాదు. శత్రువైన అధర్మ మార్గంలో చంపరాదు. దానికంటే ధర్మ మార్గంలో యుద్ధం చేస్తూ చావడం ఉత్తమం. పితామహ, యుద్ధంలో తన పరాక్రమను ప్రదర్శించి మరణించిన వీరులకు ఎటువంటి లోకములు కలుగుతాయి అని అడిగాడు. దానికి భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి, ఇంద్రుడికి, అంబీరుషుడికి జరిగిన సంవాదం వినిపించారు. ధర్మనందన, పూర్వము అంబీరుషుడు అనే మహారాజు ఎన్నో యాగములు చేశాడు, పుణ్యం సంపాదించాడు. మరణించిన తర్వాత స్వర్గలోకమునకు పోయాడు. స్వర్గలోకంలో తన దగ్గర పరిచారకుడుగా, సైనికుడిగా ఉన్న సుదేవుడు అనేవాడు ఉజ్వలమైన విమానం ఎక్కి తిరగడం చూశాడు. వెంటనే అంబీరుషుడు దేవేంద్రుని దగ్గరికి వెళ్ళి, దేవేంద్ర, ఇతడు భూలోకంలో నా సేవకుడు, ఎలాంటి యజ్ఞయాగములు చేయలేదు, ఏ కారణం చేత నాకంటే ఎక్కువగా స్వర్గ సుఖములు అనుభవిస్తున్నాడు అని అడిగాడు. అప్పుడు దేవేంద్రుడు అంబీరుషునికి సుదేవుని గురించి ఇలా చెప్పసాగారు. పూర్వము శతశృంగుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి సధముడు, విధముడు, ధముడు అనే 3 కుమారులు ఉండేవారు. ఆ 3 రాక్షసులు నీ మీదకి దండెత్తి వచ్చారు. అప్పుడు నీవు నీ సేనాధిపతి సుదేవుడిని సైన్యంతో వాళ్ళ మీద యుద్ధానికి పంపావు. వస్తే విజయంతో తిరిగిరా, లేకపోతే ప్రాణాలతో తిరిగి రాకు అని ఆజ్ఞాపించావు. నీ ఆజ్ఞ మేరకు సుదేవుడు ఆ 3 రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. తన చారుల వలన వారి మాయోపాయములు తెలుసుకున్నాడు. వారితో యుద్ధం చేస్తే ఓటమి తప్పదో అని తెలుసుకున్నాడు. సైన్యం వెనక్కు పంపాడు. తాను మహాశివుని ప్రార్థించి తన తలను శివుని అర్పించడానికి నిశ్చయించుకున్నాడు. కత్తి పైకెత్తి తన తలను నరకడానికి ఉద్యుక్తుడయ్యాడు. అంతలో మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో ఉన్న కత్తిని పట్టుకొని, మహావీర, నీ వంటి వీరుడికి ఇంత సాహసం తగదు, దీనికి కారణమేమి అని అడిగాడు. అతడు జరిగిన విషయం వివరించాడు. యుద్ధం చేసి
జననష్టం కావడం ఇష్టం లేక అంతటి సాహసానికి పాల్పడనని చెప్పాడు. అప్పుడు శివుడు అతనికి ఒక దివ్య రథమును, ఒక దివ్య ధనస్సును, దివ్యాస్త్రములు కల అమ్ములు పొదును ఇచ్చాడు. శత్రు సంహారం చెయ్యి అని ఆజ్ఞాపించాడు. కానీ ఏ పరిస్థితుల్లో కూడా కింద కాలు పెట్టకు అని హెచ్చరించాడు. సుదేవుడు ద్విగుణీకృత ఉత్సాహంతో రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. శివుడు ఇచ్చిన దివ్యాస్త్రములతో సదముడు, ధముడు అనే రాక్షసులను ఓడించాడు. సోదరుల మరణం చూచిన విధముడు కోపంతో ఊగిపోయాడు. సుదేవుని మీద విరుచుకుపడ్డాడు. ఆ సంభ్రమంలో సుదేవుడు శివుని హెచ్చరికను మరిచాడు. రథం దిగాడు. ఆ రాక్షసుని వంకకు నడిచి వెళ్ళాడు. ఆ రాక్షసుడి మీద పడ్డాడు. కానీ ఆ రాక్షసుడు తన కత్తితో సుదేవుని నరికాడు. సుదేవుడు కూడా ఆ రాక్షసుని తన కత్తితో నరికి కింద పడిపోయాడు. సుదేవుడు, విధముడు ఒకరినొకరు నరుక్కొని మరణించారు. రాక్షసుని సైన్యం చెల్లాచెదరైంది. నీకు విజయం చేకూరింది. యుద్ధంలో వీరమరణం చెందిన వల్ల సుదేవుడు వీర స్వర్గం చేరుకున్నాడు. కాబట్టి ఎన్ని యాగములు చేసిన యుద్ధంలో వీరమరణం పొందిన దాంతో సాటిరావు అని ఇంద్రుడు అంబరీషునితో చెప్పాడు అని భీష్మాచార్యులు ధర్మరాజుతో చెప్పారు. ధర్మనందన, ఒకసారి జనకునకు ప్రత్యుర్థునుకు యుద్ధం సంభవించింది. అప్పుడు జనకుడు తన సైన్యంలో ఉన్న వీరులను ఉద్దేశించి ఇలా అన్నాడు: ఓ మహావీరులారా, మీకు సమస్త సుఖములు ఆలవాలమైన యుద్ధంలో వీరమరణం చెందిన వీరులకు మాత్రమే లభ్యమయ్యే స్వర్గం కావాలా? పిరికి వారికి మాత్రమే ప్రవేశం కల దుఃఖమైన నరకం కావాలా? మీకు ఏది కావాలి అని అడిగాడు. జనకుని ఆంతర్యమును గ్రహించిన వీరులు యుద్ధంలో ప్రాణాలకు తెగించి యుద్ధం చేశారు. జనకునికి విజయం సాధించి పెట్టారు. కాబట్టి ధర్మనందన, వీరుడికి స్వర్గద్వారాలు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి అని భీష్మాచార్యులు వారు ధర్మరాజుతో చెప్పారు. ఈ విషయం మనకి వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు చెప్తున్నారు. ఆ విషయం సూత మహర్షి సౌనకాది మహామునులకి చెప్తున్నారు. దీనికి మూలం మనకి మహాభారతం శాంతి పర్వం ద్వితీయ ఆశ్వాసము. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.